హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల నుంచి జూలై నెల లేదా ఆగస్టులో అయితే ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో చూసుకున్నట్లయితే ఈసారి వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాస్త ఖరీఫ్ సీజన్లో వర్షాలు అనేది తక్కువగా పడే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు చూసుకున్నట్లయితే మార్చి ఫస్ట్ వారం నుంచే ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. 2-3 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే మార్చి నుంచి మార్చి ఆఖరి కలిగితే ఫుల్గా ఎండలు వచ్చేస్తే 40-45 డిగ్రీలకు కూడా ఎండలు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎండల తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో చంటి పిల్లలకు, వృద్ధులకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మధ్యాహ్నం టైంలో ఎవరు కూడా బయటికి రాకుండా ఉండటమే మంచిదని కూడా వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి తొలివారం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3-4 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు, పిడుగులతో కూడినటువంటి ఒక మోస్తరు వర్షాలు కూడా పడిన పరిస్థితులు మనం చూసాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.